హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది బెల్లీ ఫ్యాట్తో ఇబ్బంది పడతాం మనం చూస్తూ ఉంటాం. తిన్నదంతా పొట్ట దగ్గర, కొవ్వు దగ్గర పేరుకుపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కొవ్వును కరిగించకపోతే మాత్రం చాలా రోగుల బారిన పడాల్సి వస్తుంది. అది డయాబెటిక్స్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కిడ్నీ సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు. బెల్లీ ఫ్యాట్ మనకి ఇబ్బంది చాలా పెడుతుంది. ఈ పొట్ట తగ్గించుకునే క్రమంలో చాలామంది డైటింగ్ చేస్తుంటారు. డైటింగ్ వల్ల అస్సలు పొట్ట తగ్గదు. ఇది కేవలం అపోహ మాత్రమే. డైటింగ్ పేరుతో పళ్ళు, మజ్జిగ తాగి కడుపు చంపుకుంటారు. అ- అది కేవలం కల్పితం మాత్రమే. ఇలాంటి వేడాలే పొట్టని బయటకు తోయలేము. అయితే ఫ్రెండ్స్, కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రం ఈ పొట్ట తగ్గే అవకాశం ఎంత మాత్రము ఉంది. సరైన ఆహారం తీసుకుంటూ రోజు వ్యాయామం చేయాలి. దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం రెండో పని. ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే దానికన్నా ఎంత మంచిగా చేస్తున్నారన్నది ఇంపార్టెంట్. బెల్లీ ఫ్యాట్ అనేది జస్ట్ ఒక ఎక్స్ట్రా ఫ్యాట్ మాత్రమే కాదు. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ మాత్రం కొవ్వు ఉంటుంది. అది పొట్ట కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు. ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. బెల్లీ ఫ్యాట్ ఉండటం ఎవరికీ అంత మంచిది కాదు. ఇలా కొవ్వు పేరుకుపోతుంటే ఎంతో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. దాని నుంచి బయటపడటం కూడా చాలా కష్టం. అయితే ఫ్రెండ్స్, ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవటానికి ఆయుర్వేదంలో మంచి డ్రింక్ ఉంది. ఇది వాడితే పొట్టలో ఉన్నంత కొవ్వంతా కరిగిపోతుంది. కొవ్వు కరిగిపోయి స్లిమ్గా తయారవుతారు. ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. మెటబాలిజం కూడా బాగా పెరుగుతుంది. మెటబాలిజం రేట్ బాగా పెరగటం వల్ల బాడీలో ఉన్న కొవ్వంతా బాగా తగ్గిపోతుంది. బాడీ మొత్తం మంచి షేప్లోకి వచ్చి అందంలా తయారవుతుంది. కొద్ది రోజులే మీ పొట్టను చూసి మీరు ఆశ్చర్యపోతారు, ఇంకా మురిసిపోతారు. అయితే మన ఆయుర్వేదంలో బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవటానికి ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. ఫ్యాట్ రిడక్షన్కి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి జీలకర్ర, ఇంకా కరివేపాకు. కరివేపాకు బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తుందా అనే క్వశ్చన్ మార్క్ పెట్టకండి. బాడీలో ఉన్న కొవ్వును కరిగించడానికి కరివేపాకు సమర్థవంతంగా పనిచేస్తుంది. కరివేపాకు శరీరంలోని ఫ్యాట్ బర్న్ చేయడానికి గొప్ప ఔషధం, ఇంకా ఆయుధం కూడా. కరివేపాకు మన కొవ్వుతో యుద్ధం చేస్తుంది. కరివేపాకు గురించి తెలియవారుండరు. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది వంటల్లో వాడుతూ వస్తూ ఉంటారు. నిజానికి కరివేపాకు పుష్కలంగా ఏ కాలంలో అయినా దొరుకుతుంది. కరివేపాకు వేస్తే వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. అంతేకాదు, కరివేపాకులో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసి కూడా కరివేపాకు తినటానికి ఇష్టపడరు. కూరలో ఉన్న కరివేపాకు కూడా పక్కకు పెట్టేస్తారు. కానీ దీన్ని తినటం వల్ల మన ఆరోగ్యానికి కలిగే లాభాలు అన్నీ ఇన్ని కాదు. కరివేపాకు తింటే చాలా మంచిది. ఫుడ్ ద్వారా ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటే అజీర్తి, వికారం రాకుండా ఉంటాయి. కరివేపాకు హై కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అంతేకాదు, బరువు తగ్గాలి అనుకునేవారు ప్రతిరోజు కరివేపాకు తింటే చాలా మంచిది. కరివేపాకులో ఇనుము, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. రక్తహీనతను తగ్గించుకోవచ్చు. రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇంకా ఉపశమనం మంచి లభిస్తుంది. అందువల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఇది అడ్డుకుంటుంది. కంటి చూపుకు కూడా కరివేపాకు చాలా మంచిది. కరివేపాకులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఎన్నో హెల్త్ ఇష్యూస్ తగ్గించడంలో కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. తరువాత మనం తీసుకోవాల్సింది జీలకర్ర. మన ప్రతి వంటింట్లో కంపల్సరీగా జీలకర్ర ఉంటుంది. జీలకర్ర వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇది రోజు కూరల్లో మనం వాడుతూ ఉంటాం. ఇది జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్స్ కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. జీలకర్రలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్య అధికంగా తగ్గిస్తుంది. బరువు తగ్గటానికి జీలకర్ర బాగా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి మొదటి అడుగు ఏంటంటే తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవటమే. ఈ ఆహారం తీసుకోవటం వల్ల పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించి మామూలు స్థితికి తీసుకొస్తుంది జీలకర్ర. వంటల్లో పోపు వేసేటప్పుడు జీలకర్ర, ఆవాలు, మెంతులు వాడుతూ ఉంటాం. అందులో వేసే జీలకర్ర ఒంటికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ సుగంధ ద్రవ్యాల్లో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంది. జీలకర్ర లేనిదే పెళ్లి కూడా జరగదు. జీలకర్ర బలం పెడతారు కదండి, అందరికీ తెలిసే ఉంటుంది. జీలకర్ర మన మెదడుపై ఎంతో బలోపేతం చేస్తుంది. జీలకర్ర పొడి క్యాన్సర్ లేకుండా అడ్డుకుంటుంది. రక్తపోటుని, గుండె కట్టుకునే వేగాన్ని కూడా తగ్గిస్తుంది. గ్యాస్ని బయటకు తోసేస్తుంది.
జీలకర్ర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఉన్న కొవ్వుని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి, వ్యాధులను తగ్గించి ఇమ్యూనిటీ పవర్‌ని అందిస్తుంది. ఇప్పుడు ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ కరివేపాకు తీసుకోవాలి. నేనిప్పుడు కొద్దిగా ఒక కప్పు కరివేపాకు తీసుకున్నాను. దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టి రూమ్ టెంపరేచర్‌లో ఆరబెట్టుకోవాలి. ఎండ వే ఎండలో అస్సలు ఆరబెట్టకూడదు. ఇంట్లోనే ఎండబెట్టుకోవాలి. జీలకర్ర స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అది డ్రైగా ఫ్రై చేసుకుని దాన్ని పొడి చేసి నేను ఆల్రెడీ పొడి చేసి తీసుకున్నానండి. ఇంకా కరివేపాకు కూడా డ్రై అయ్యాక దాన్ని కూడా పొడి చేసి తీసుకోవాలి. నేను కరివేపాకు పొడిని తీసుకున్నాను. ఇంకా జీలకర్ర పొడిని తీసుకున్నాను. సో, కరివేపాకులో జీలకర్ర పొడిని 2 పొడులు కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి 2 కూడా డ్రై ఇంగ్రీడియెంట్స్ కాబట్టి చాలా కాలం నిల్వ ఉంటాయి. నేను కొద్దిగానే చేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. కరివేపాకు బాగా డ్రై అవ్వాలి. తడి ఉంటే పౌడర్ పాడైపోతుంది. సో, కరివేపాకు పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే వాడుకోవాలి. ఈ పొడిని కూరల్లో కానీ, టిఫిన్స్‌లో కానీ వేసుకొని వాడుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది. కోల్డ్ కూడా అలాంటివి వచ్చినప్పుడు దీన్ని తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా నోటికి రుచిగా ఉంటుంది. పొడిని డైలీ వాడటం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఈ పౌడర్‌ని ఏ రూపంలో అయినా వాడుకోవచ్చండి. రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి దీన్ని ఎలాగ వాడాలి అంటే, 1 గ్లాస్ గోరువెచ్చని వాటర్ తీసుకొని, ఒక స్పూన్ ఈ పొడిని వేసి బాగా మిక్స్ చేసి డైలీ మార్నింగ్ తాగాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే చాలా మంచిది. ఉదయం పూట పరగడుపున తాగితే పొట్ట చుట్టూ ఉన్న పేరుకుపోయిన కొవ్వు చాలా తగ్గిపోతుంది. ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. పౌడర్ కేవలం కొవ్వును కరిగించడం మాత్రమే కాదండి. శరీరానికి ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. ఇదొక మల్టీపర్పస్ పౌడర్ లాగా మన ఆరోగ్యానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోతుంది. అరుగుదల శక్తి బాగా పెరుగుతుంది. ఎసిడిటీ, గ్యాస్ కూడా రాదండి. బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవటానికి బయట దొరికే అనేక మందుల మీద ఆధారపడటం కంటే మనమే మన ఇంట్లో ఈ విధంగా ఈజీ పౌడర్ చేసుకుని తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎవరైతే బెల్లీ ఫ్యాట్‌ని బాగా తగ్గించుకోవాలనుకుంటున్నారో ఈ పౌడర్‌ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.